హరే కృష్ణ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసంలో వచ్చే సోమవారం రోజున సంకటహర చతుర్దశి రావడం ఎంతో శుభసూచకమండి. ఇది శివభక్తులకి అత్యంత పవిత్రమైన రోజు. సంకటహర చతుర్దశి అనేది భక్తులు తమ జీవితంలో ఉన్న సంకటాలను తొలగించడానికి శివుని ఆరాధించే ప్రత్యేక దినం. ఈరోజు శివుడికి అభిషేకాలు చేయడం, శివలింగానికి పుష్పార్చనలు, బిల్వపత్రాలతో పూజలు చేయడం ద్వారా అతని అనుగ్రహాన్ని పొందవచ్చు. హిందూ కాలగణన ప్రకారం మార్గశిర మాసం చాలా పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ మాసంలో భగవంతుడికి జరిగే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను అందిస్తాయని విశ్వాసం. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ మాసాన్ని ప్రత్యేకంగా ప్రాశస్త్యం ఇచ్చి మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో పేర్కొన్నాడు. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ప్రతి తిథి, పర్వదినం ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంటుంది. చతుర్దశి అంటే ప్రతి పక్షంలోనూ వచ్చే 14వ తిథి. ఇందులో ముఖ్యంగా శివుని ఆరాధన చేయడం ద్వారా సంకటాల నుండి విముక్తి కలుగుతుంది. సంకటహర అంటే సంకటాలను తొలగించే అని అర్థం. భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి కోసం కాకుండా భౌతిక, మానసిక సమస్యల నుండి బయటపడడానికి ఈ రోజున ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు, శివనామ స్మరణలో నిమగ్నమైపోతారు. సోమవారం అలాగే చతుర్దశి కలయిక ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే, ఈ రెండు పవిత్ర సందర్భాలు ఒకే రోజున కలవడం వల్ల ఈరోజు పూజలు, వ్రతాలు చేయడం ద్వారా అనేక రెట్లు ఫలితం లభిస్తుందండి. ఇది సాధారణ చతుర్దశి కంటే చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రత్యేకంగా శివరాత్రి తరహాలో ఈ రోజున రాత్రంతా జాగరణ చేసి శివుని భజనలు చేయడం వల్ల మహాఫలాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా భజగోవింద స్తోత్రాల్లోంచి మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వీతృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. అంటే ఓ మూర్ఖుడా, ధన సంపాదన పట్ల ఉన్న అపారమైన ఆశలను విడిచిపెట్టు. నీ మనసులో మంచి బుద్ధిని కలిగి తృష్ణలను వదిలిపెట్టు. నీ భాగ్యంలో పూర్వ కర్మల ఫలితంగా దక్కిన దానికి సంతృప్తిగా జీవించు. ఇదే నిజమైన జీవన మంత్రం అని శంకర భగవత్పాదుల వారు మనకి చెప్పారండి. ఇలాంటి విషయాలు ఎన్నో మా ఛానల్ ద్వారా నిరంతరం అందించే ప్రయత్నం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహాయం కోరుకుంటూ సర్వం కృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.